యూట్యూబ్. ఈ మధ్య యూట్యూబ్ వినియోగం పెరిగింది. అందరూ యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు పెడుతున్నారు. అయితే ఈ వీడియోల విషయంలో యూట్యూబ్‌లో వచ్చే చాలా ఛానల్‌లు వ్యూస్ పెంచుకునేందుకు వీక్షకుల్ని తప్పుదారి పట్టించేలా థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెడుతున్నాయి. చూసావా, థంబ్‌నెయిల్ ఒకటి ఉంటుంది, మ్యాటర్ ఒకటి ఉంటుంది. చాలామంది దీని మీద చాలా గగ్గోలు పెడుతున్నారు. చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ థంబ్‌నెయిల్‌కి ఆ వీడియోకి అసలు పోలిక, పొంతన ఏమీ ఉండదు. ఏదో పెడతారు. సంబంధం లేనటువంటి విషయాలు. ఇలాంటి విషయాల మీద ఇప్పుడు యూట్యూబ్ కఠినంగా చర్యలు తీసుకోబోతుంది. మరి ప్రకటన చేసింది. మరి ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటుంది, ఎలా నియంత్రిస్తుంది చూడాలి. కానీ ఇదొక ముందడుగు. ఎందుకంటే పెట్టిన వీడియోకి, టైటిల్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా వీటిని పెడుతుంటారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమాలు, ఇతర వీడియోల విషయంలో ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. నిజమేనని ఓపెన్ చేసేవారు విసిగిపోతున్నారు. వీటి కారణంగా యూట్యూబ్‌పై కూడా విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇది ఎవరి కోసం కాదు, జనం కోసం కూడా కాదు. యూట్యూబ్ మీద నమ్మకం పోతుంది. యూట్యూబ్‌లో వీడియోలంటే జనాలకి విశ్వాసం పోతుంది. యూట్యూబ్‌లో వీడియోలకి పెట్టినటువంటి హెడ్డింగ్‌కి, థంబ్‌నెయిల్‌కి పొంతన ఉండదు, పోలిక ఉండదు కాబట్టి ఎవరు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇది యూట్యూబ్‌కి కూడా నష్టం చేస్తుంది. యూట్యూబ్ మీద కూడా దెబ్బ పడుతుంది. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ స్పందిస్తోంది. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలో ఇలాంటి టైటిల్స్, థంబ్‌నెయిల్స్ పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. ఇలా తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ నిర్ణయించింది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ఛానల్స్పై వేటు వేస్తుంది. ముఖ్యంగా ఇండియాలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని యూట్యూబ్ తెలిపింది. చూసారా, ఇండియన్సే ఇలాంటి వ్యవహారాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్టుగా యూట్యూబ్ ప్రకటించింది. బహుశా తెలుగులో ఇది మరొక అడిగి ఎక్కువ ఉండి ఉంటుంది. బహుశా తెలుగులోనే ఎక్కువ ఉండొచ్చు. తెలుగులోనే యూట్యూబర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగులోనే, ఇండియాలోనే ఎక్కువ మంది ఇలా వీక్షకులను తప్పుదారి పట్టించేలా థంబ్‌నెయిల్‌కి, వీడియోకి సంబంధం లేకుండా, హెడ్డింగ్‌కి, వీడియోకి సంబంధం లేకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు అంటూ యూట్యూబ్ గుర్తించింది. వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్తుంది. నిజంగానే యూట్యూబ్ అలాంటి చర్యలు తీసుకుంటే, కొద్దిమందినైనా నియంత్రిస్తే కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం పెడుతున్నారో, ఎటువంటి పొంతన, పోలిక లేకుండా నచ్చినట్టుగా, తోచినట్టుగా థంబ్‌నెయిల్స్ పెడుతూ జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. చేస్తారేమో చూద్దాం.